నమస్తే. గత 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ అన్ని వర్గాలకు సంబంధించిన మొత్తం మేధావులను గావచ్చు, లేదు కవులు, కళాకారులను గావచ్చు, అంటే ఆ వర్గంలో ఉన్న మెజారిటీ వర్గాన్ని తన దగ్గరే బెట్టుకున్నాడు. ప్రశ్నించే గొంతులని అణచివేశిండు. ఎవరైతే లొంగుతారో అనుకున్నాడో వాళ్ళందరినీ తీసుకుపోయి గడీలో కట్టేసుకున్నాడు. సో, ఇక నేను నిశ్చింతగా ప్రజలని అణచివేయొచ్చు, దోపిడీ జేయొచ్చు, నన్ను ప్రశ్నించే వాళ్ళకి ఎవరు ఉండరు అనుకొని చాలా దర్జాగా ప్రభుత్వాన్ని నడిపించే ప్రయత్నం చేసిండు. సో, కట్ చేస్తే ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు, నువ్వు పనికిరావు, నీ అహంకారము, నీ అణచివేత ఇవన్నీ కూడా ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడం ఇది తరహా కాదు అని స్పష్టమైన తీర్పు చెప్పి కేసీఆర్ను పక్కన పెట్టారు. సో, ఇది ఎట్లా సాధ్యమైంది అంటే ప్రజల ఆలోచనకు ఎట్లా వచ్చారు? కవులు, కళాకారులు ప్రశ్నించే వాళ్ళని ఇన్ని రకాలుగా ఒకవైపున అణచివేస్తూ తన దగ్గరికి వచ్చే వాళ్ళని గడిలో కట్టేసుకొని ఈ ప్రయత్నం చేసినా ఎట్లా కేసీఆర్ సక్సెస్ కాలేకపోయింది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ప్రస్తుత రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా మనం మాట్లాడదాం. నా ముందు ప్రజా గాయకుడు, సామాజిక విశ్లేషకులు వరంగల్ శ్రీనివాస్ గారు నా ముందున్నారు. ఎన్నో పాటలు ఆయన తెలంగాణ ఉద్యమంలో రాశారు. సో, తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళలో, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారిలో ఆయన కూడా ఒకరు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. యా. సో, ఎట్లా ఉన్నారు? ఫైనా. సంతోషంగా ఉన్నాం. ఎందుకు కేసీఆర్కి ఇష్టమైన పాటలు రాశారు కదా మీరు? కేసీఆర్ పోయినందుకు బాధ లేదా? నేను రాసింది కేసీఆర్కి ఇష్టమైన పాట కదన్నా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఆయన ఒక మార్గదర్శకుడు, ఈయన ద్వారా తెలంగాణ వస్తుంది. ఎందుకంటే తను చేయబట్టి తను జైల్లో పడితే ఆయన కోసం ఎవరు స్పందించట్లే అని చెప్పి శ్రీకాంతాచారి ఎప్పుడైతే ఒక విద్యార్థి యువకుడు పెట్రోల్ పోసుకొని దహనమైపోయాడో, ఆ తమ్ముడి ఆ చావును, ఆ అమరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఓహో నిజమైన ఉద్యమకారని చెప్పి తన దగ్గర నుండి పనిచేయడం జరిగింది. అట్లా కానీ ప్రతి ఇష్యూ మీద పాటలు రాసి కేసీఆర్ గారు ఏమైతే నీళ్లు పోయినాయి నిధులు పోతున్నాయి అంటే చాలామంది గొప్ప కవులు, ఆ బానూరి అన్నో ఎవరు మొత్తం మీద తలాపున పారుతుంది గోదారి, మనసేను మనసెలక ఎడారి, మన తెలంగాణ రైతు బ్రతుకు అమాసా, ఆంధ్రబాబు చూస్తుండు తమాషా, మన చుట్టూ సిరులు ఉన్నా మనకేది దక్కదన్నా, మన చేతి కాడి బువ్వా ఈ నోటికందదన్నా, చేతికి నోటికి నడుమా గీత గీసినాడన్నా, మోసపోతి మన్నా హరిగోసబడితి మన్ను అని రాయడం వల్ల ఆ పల్లవి విని అరే నిజంగా ఉద్యమ పాటలు ఇట్లా రాయొచ్చు, తెలంగాణ మూమెంట్ సాంగ్స్ ఒక 4 లైన్లలో గోదావరి తలాపుకే పారుతుంది అంతే కదా. కానీ మన తాతల తండ్రుల అన్నదమ్ముల బొక్కలు కలుపుకోవడానికి అక్కడికి వస్తుంది, అది పారతలేదు. ఈ నీళ్లు నిజంగా మన దోణిలోనూ దొయ్యంలో పారాలంటే నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశంతో అట్లా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రావడం జరిగింది. కానీ ఇప్పుడు బాధ ఏమనిపిస్తలేదా పోయినందుకు? మరి పోయినందుకంటే అదే ఓడిపోయినందుకు. తెచ్చింది మేమే, ఓడగొట్టింది మేమే కదా. అంతేనా? ఎందుకంటే వేసిన డ్రెస్సే వేసుకుంటుంది గత్తర గాయ వాసన లేస్తాను, కనీసం 10 పన్నీరు కూడా లేదు, పక్క కొట్టుకుందో ఇంకో 2 రోజులు మెయింటైన్ చేద్దామంటే. కాబట్టి ఎమ్మటే సిట పెట్టి చేసినట్టు. అంతేనా? మరి ఎందుకు దొరకలేదు సెంటు అత్తరు? అంటే కనీసం అట్లని ఇంకొక 5 ఏళ్ళు పొడిగించాలి ఆ సెంటు అత్తర కొట్టుకొని అని అనిపించలేదా? పిల్లాట కళ్ళు గట్టిగా మూసుకొని ఆ పటోలో మూచిపెట్టి పాలు తాగుతాడంట, ఇవ్వాలి చూస్తలేరు. కానీ జనాలు చాలా చైతన్యవంతం, వీళ్ళు చూస్తున్నారు ఏది ఏమో ఇంటికి ఒక ఉద్యోగం రాపా, ఈ డబుల్ బెడ్రూమ్ రాపా, దళితుడు ముఖ్యమంత్రి కాపాయి, 3 ఎకరాల భూమి రాపా, సరే ఇవి పోతే పోయినాయి కానీ కాళేశ్వరం నీళ్ళు అసలుకే రాపా, ఉన్న భూములు బాయ్. ఈ ధరణి అంటేనే ఆంబుక్క భూమి, అంతే. ఈ మొత్తం ఆంబుక్క పెట్టి ఎట్లా అని చెప్పి జనాలు ఇక లాభం లేదు, ఇది ఇట్నే ఉంటుంది, బండెడు తినే బకాసురుడు ఇంటికొకళ్ళు మాయం చేస్తాడు అని చెప్పి వంగబెట్టి గుద్దితే మళ్ళా లేవకుండా మార్పు. జనాలు నిజంగా చాలా గొప్ప చైతన్యవంతమైన ప్రజలు వీళ్ళంతా. తెలంగాణ ఉద్యమం నడిపించింది వాళ్ళు. అసలు
ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కాదన్న, తెలంగాణ కోసం ప్రతి ప్రజలు కైకిలి పోయేటోళ్ళు కూడా పని చేసుకొని రోడ్ల మీదకి వచ్చి అవును వంట వర్క్ చేసి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. 4 కోట్ల మంది పోరాటం చేస్తే వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీలో 10 సంవత్సరాలు పరిపాలించింది. అదేంది, ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఆయన విశ్వవిఖ్యాత నటరత్న నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు, ఆయన ఫ్లూట్ పట్టుకొని కృష్ణుడు అయ్యాడు, బాణం పట్టుకొని రాముడు అయ్యాడు, గద పట్టుకొని కీచకుడు అయ్యాడు, బుడగోసి పెట్టుకొని వేమన్నాడు. అట్లా ఆ విధంగా జనాలు చూసేటట్టు చేసిండు, జనం గుండెల్లో చొచ్చుకపోయిండు, వాళ్ళ మనసులు దోచుకొని ఒక పార్టీ పెట్టిండు, మంచి సోషల్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు తీసిండు, నా దేశం మన దేశం చాలా సినిమాలు తీసిండు, యమగోళ అట్లాంటి సినిమాలు తీసి గొప్ప ఒక చైతన్యవంతమైన రెవల్యూషన్ తీసుకొచ్చిండు, పార్టీ పెట్టిండు. ఏకదం పెద్ద పెరు తుఫాన్ లాగా ఆయన పార్టీ పెట్టిన మొట్టమొదటిసారి అన్ని సీట్లు గెలుచుకున్నాడు, టీడీపీ పార్టీ స్థాపించాడు. మధ్యన కొన్ని అటు ఇటు జరిగిన ఒడిదొడుకులు జరిగినా కూడా అదే పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చేళ్ళు. చంద్రబాబు నాయుడు గారు వరుస 10 ఏళ్ళు. ఇది 60 ఏళ్ళ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన. 60 ఏళ్ళ పోరాటం, 60 ఏళ్ళ అప్పుడు 369 మంది చనిపోయింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అప్పటి నుంచి జరుగుతున్న పోరాటం మొన్న 1200 మంది కదా చనిపోయింది, ఎంతోమంది అమరులైన. తెలంగాణ రాష్ట్రం కోసం బండ్లకు, రైలు బండ్లకు ఎదురుకి, బస్సుల కింద పడి పెట్రోల్ పోసుకొని, కంతకు తుపా పెట్టుకొని కాల్చుకొని ఎన్నో బలిదానాలు. అటు సోనియా గాంధీ ఉంది, ఇటు రాహుల్ గాంధీ ఉంది, అటు ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, అజ్జకారే వేసి రచ్చ వేసి అంగి చింపుకొని లావు చింపుకొని ఎగిరి దునికి అర్దునికి ఇడుదునికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అంత పెద్ద త్యాగ పోరాటం 10 ఏళ్ళు కూడా ఉండలేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు హైటెక్ సిటీ తెచ్చింది చంద్రబాబు నాయుడు అని, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు తెచ్చింది తననే, మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఇక అందరు చూస్తాను కదా ఏం వచ్చింది, ఏం ఒరిగా ఏంది మరి ఈ బండని ఈయన ఉండను మనం నెత్తి పెట్టుకుంటాం, ఎత్తెత్త బాగుంటుంది చెప్పి. మరి ఈయనేం తేలేదా, ఈయనేం తేలేదా అంటున్నా. ఇక నేను అంటాను ఏం తేలేదా, మరి జనాలు ఎందుకు కూడా కొట్టిండు, కోరుకో దెబ్బ కొట్టిల్లని ఉన్నాయి కూలగొట్టి కట్టిండు. అయినా కూడా పాము తలకాయ చంపుతున్నప్పుడు తోక కూడా ఆడుతుందట. అవును, మళ్ళా పిల్లలు వస్తుంది, మళ్ళీ మేము వస్తాం అని చెప్పి. అంటే జనాలు ఎంత పిచ్చోళ్ళు. స్టార్టింగ్లో కూడా కేసీఆర్ గారు తెలంగాణ వస్తుంది. ఇప్పుడు అదే అంటున్నారు కదా, ప్రతి సందర్భంలో 6 నెలలు అయిపోతుంది మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇక ఇంకేం లేదు, ఇక మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసుకుందాం తొందరలోనే అంటున్నారు కదా. ఇది ఎందుకు చెప్తున్నారు మరి? అంటే ఉన్న క్యాడర్ పోగొట్టుకోకుండా వాళ్ళకి ధైర్యం. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ కానీ ఇంకా ఏ ప్రమాదకరమైన 2 రోజులలో తెచ్చే పేషెంట్ కూడా హాస్పిటల్లో డాక్టర్ ఏం చేస్తాడు, దాతు చూసి ఏం పర్వాలేదు, ఇవే మందులు ఇట్టినా వాడి, ఇదే ఫుడ్ ఇట్టినా పెడితే బ్రహ్మాండం ఉంటుంది, ఇంటికి తీసుకుపోయినట్టు. ఇంటికి తీసుకుపోతాడు, తొవ్వలే పోవచ్చు, ఇంటి వెనక 2-3 రోజులకి పోవచ్చు. అప్పుడు కూడా వస్తుంది ఇక తెలంగాణ. ఎప్పుడైతే జనాలు ఇక రా తెలంగాణ, ఎక్కడ తెలంగాణ 60 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంటారు, అది ఇప్పుడు వస్తా అది అనుకుంటే అగో వస్తుంది తెలంగాణ అనౌన్స్మెంట్ అవుతుంది చెప్పి లాగిరు అనగా అబ్బాయి వస్తుంది అట్రా. 4 గంటలకు వస్తానన్న ట్రైను ప్లాట్ఫారం మీద ఉంటే 4:15కు రాదు, 4:20కి రాదు, 4:25కి రాదు, 4:30కి రాదు. గంటలు తెల్లారి ఎప్పుడో తెల్లారిగా కన్మస్కాయ పండుగ కునుకు తీసే టైంకి వచ్చింది ఆ ట్రైన్. ఎక్కిటోడు పన్నడు. అట్లా అదే మాదిరిగా లేదు మనం త్వరలో ముఖ్యమంత్రి అవుతాను. ఏంటిది అది? ఆటలే తీట తొండి చేస్తే అటు పత్తాలు ఇటు పెట్టుడా, గ్లాసులు మార్చుకున్నాడు, అంత ఈజీగా అవుతుంది అన్న. అదే కదా, జిల్లాలు కదా, చాక్లెట్లు నీకేం కావాలి, మినిస్టర్ కావాలా, నీకు జిల్లా కావాలా, నీకేం జిల్లా కావాలా, మినిస్టర్ కావాలా, చలో జిల్లా ఇచ్చి తినిపో. అవి ఇచ్చినాక ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండరు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండరు, అధికార యంత్రాంగం ఉండదు. జిల్లా పో, జిల్లా ప్రచారం చేసుకోపో అన్నట్టు చేసినట్టు మళ్ళా రావడం అంత టిప్పు. మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అంటే జనం ఇంత ఇలాంటి తీర్పుని ఇవ్వడానికి, అంటే 1000 కోట్ల రూపాయల మధ్య యుద్ధం జరిగింది ప్రజలకి ఇటువైపునే. సరే మిగతా పార్టీలు కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టినా ఇంత భారీ స్థాయిలో ఖర్చు అన్నది అయితే లేదు కదా ఎప్పుడు కూడా. సో ఎట్లా ఏం ఓడగొట్టింది కేసీఆర్ని మేజర్గా?
అంటే జనాలకు కూడా ఏం తెలిసిందంటే ఇప్పుడు వచ్చే 5,000 తీసుకుంటే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు ఇంకొక ఇప్పుడు 5,000 తీసుకుంటాం, ఓటేస్తాం, గెలుస్తాడు, రైట్. మన పిల్లాడు ఓ 27-28 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళకేది 32-33 ఏళ్ళు అవుతాడు, వాడు ఏ నౌకరికి అక్కర్రాడు, ఏజ్ బార్ అయిపోద్ది. మళ్ళీ వాడిని కూర్చునేటి మన జాదులు వాడు రేపు పొద్దున మన గంజిపోయలేడు. ఇట్లా రాష్ట్ర భవిష్యత్తు మొత్తం అతలాకుతలం అయిపోతుంది. ఏది కూడా మనం ఊహించినట్టు మనం కలలుగన్న తెలంగాణ మనం ఆలోచన చేసి మనం పోరాటం చేసిన త్యాగ ఫలితం ఇది కాదు అని నిర్ణయం తీసుకున్నారు. ఒక మాట తప్ప ఏం లేవు మాట. ఒకవేళ వచ్చి ఉంటే ఎట్లుండే సిచ్యువేషన్, మళ్ళీ వచ్చి ఉంటే ఇక మళ్ళీ వచ్చి ఉంటే ఇక మేము కౌలం కళాకారులను పక్క పెట్టి మామూలు ఆర్డినరీ పర్సన్స్, అమాలి కూలి, రిక్షా కార్మికుడు, కైకిలు పెట్టేటోళ్ళు, ప్రతి ఒక్కరు నాగలు తుంటాయనే నాటు పెట్టేటోళ్ళు, బంధులు బందూకులు, హత్యలు, కిడ్నాపులు, రోజుకొక్క ఎన్కౌంటరు, తెలంగాణలోన అడుగడుగున దినగండరో తెలంగాణలోన అని వాళ్ళకి చూసిన పాడుకోవాల్సి వచ్చి ఖచ్చితంగా చాలా జరిగింది. షీటీ పెట్టిన కూడా ఏం జరిగింది, రేపులు జరిగినాయి, మడలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో కూడా మట్కాలు, గుట్కాలు, హుక్కాలు, మద్యపానం అయితే అంతే, దానికి లెక్కే లేదు కదా. ఏగా ఎదురుగా సుశీలమ్మ అని అడుగుపా లేవంటే కానీ మాగా తీసిస్తుంది బాగా బెలిచాపోయినా అనేటట్టు అయిపోయింది. ఇటుపోయి అటుపోయి బడికాడ దొరుకుద్ది, గా ఇండ్లలో దొరికి ఇళ్ళలో దొరక ఒకప్పుడు అనేది. అంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డాక 5 ఏళ్ళ వరకు కూడా గాడికి గిడి కావాల అవతల వాడు దొరుకుతుంది, 3వ వాడు దొరుకుతుంది, 4 ఇంట్లో దొరుకుతుంది అనేది. ఇప్పుడు సుశీలమ్మ వాళ్ళ తలుపు కట్టుపా, సరోజన తలుపు కట్టుకో, ఎక్కడ లేడా తలుపు కట్టు, వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, వాళ్ళే అమ్ముతారు. అట్లా. సో ఎట్లా ఉంది ఇప్పుడు గత గవర్నమెంట్కి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఎట్లా కంపేర్ చేస్తున్నారు? ఏమైనా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కనిపిస్తున్నదా? అద్భుతాలు అంటే అంత తొందరగా మనం చెప్పలేము. వాస్తవానికి తను 550 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించండి, కళాకారులు. కానీ వాస్తవానికి ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించండి కేసీఆర్ గారు. ఆ తర్వాత అది చాలా ఆగమైపోయింది. ఏం మొత్తం పార్టీ కోసం వాడుకున్నాడు వాళ్ళని. పార్టీ కోసం వాడుకోవడమే కాదు, ఇప్పుడు నేను ఏమంటానంటే తను తినడు దానం చేయడు. నువ్వు పెట్టవు బుక్కడు బువా పెట్టే ఇలా నువ్వు చూపెట్టవు, నడి కంచంలో మట్టిపోతావు. ఇప్పుడు ఆ కళాకారులకు ఇచ్చేది మాత్రం 24,514 రూపాయలు. 28 రోజులు ప్రోగ్రాం చేయాలి. అది రోజుకి 10 కిలోమీటర్లు ఉండొచ్చు, 15 కిలోమీటర్లు ఉండొచ్చు, 20 కిలోమీటర్లు ఉండొచ్చు. వాళ్ళు పోయి ప్రోగ్రాం చేసి రావాలి. వాళ్ళ పెట్రోల్, వాళ్ళకి టీఏడిఏలు ఏమి ఉండవు. ప్లస్ వాళ్ళను హన్మకొండవాన్ని మొలకేయడం, ఇష్టం వచ్చినట్టు సిరిసిల్ల సిద్ధిపేట ఇష్టం వచ్చినట్టు మార్చడం. ఇక వాళ్ళు కూడా అన్నిటికీ తెగాయించి వాళ్ళు చేసే పనులు వాళ్ళ ప్రోగ్రాంలు వాళ్ళు చేసారు. సరిపోక మన ప్రభుత్వ ప్రోగ్రాంలు కూడా చేసిండ్రు, ఎలక్షన్స్ ప్రచార ప్రోగ్రామ్స్ చేసారు. వాళ్ళని సస్పెండ్ చేయడం. ఉద్యమం పాట లేదు, ఎందుకంటే ఉద్యమం సన్నగి లేదు, ఉద్యమం సపోర్ట్ ఉద్యమం లేదు. ఎందుకంటే సీఎం గారు ఉద్యమం వేరు రాజకీయం వేరు అన్నారు కదా. కాబట్టి ఉద్యమ పాటలు లేవు, ఉద్యమం లేదు, ఓట్ల పాటలు తప్ప. ఎట్లా ఉందంటే ఈ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో కూడా అవి ఏమే 2 నెలలు అయినా ఏం కావాలి, 3 నెలలు అయినా ఏడాది అయినా ఏం కావాలంటే అప్పుడు వాళ్ళు అన్నారు ఇప్పుడైనా మేము వచ్చి కొత్త సంవత్సరం కొత్తగా ఏర్పడ్డాం, 9 ఏళ్ళకు కూడా అదే అన్నారు. సామాన్లు చదువుకోవద్దు, బొంత పేగులు ఎండేసుకోవద్దు, గిన్నెలు ఎసపెట్టుకోవద్దు, ఇది అయిద్దా అట్లా. వీళ్ళకాడికి రాగానే అయ్యా నిన్ననే నీళ్ళు పోసుకున్నావు, రేపు నీళ్ళు ఆడతావా, రేపు నీళ్ళు పోసుకునే ఇవాళ పత్తి గింజలు పెట్టి తెల్లారే బత్త పట్టుకొని పోతాం పత్తి ఏరుకుంటే ఆ గింజ మూలలే కదా. ఇప్పుడు నీవు నేర్పిన విద్య నిరజాక్ష అంతే. వీళ్ళు సరే కోటి అసలు వీళ్ళు చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉంటే ఇంకెప్పుడు అది మంగళ షాప్లో ఒక తల కటింగ్ చేస్తుంటాడు అతను, చేస్తూ ఉంటే వెనకనే ఇంకో లైన్ టోకర్ నువ్వు లేస్తేనే కూర్చుంటాను. ఇట్లా కాదు, నీకు 10 ఏళ్ళు ఇచ్చాడు, 10 ఏళ్ళలో ఏం జరిగింది, వీళ్ళది ఒక 5 ఏళ్ళు చూడు, 6-7 ఏళ్ళు చూడు.
నీకు ఇచ్చిన అవకాశం 10 ఏళ్ళు వాళ్ళకు కూడా ఏమైతే చూద్దాం. అప్పుడు సేమ్ రొట్టె తిప్పేస్తారు కదా. అంతే కదా, ఒక సైడ్ గాలింటి తిప్పినా అది తప్పదు కదా. అట్లయితే కానీ అది ఏం కాలే, ఎసరికే రాలే నువ్వు అప్పుడే కంచం పట్టుకొని వచ్చి దేవుక తిందా ఉడకంగా దేవుక తిందా అని అట్లా కాదు కదన్న. ఇట్లా రేవంత్ రెడ్డి గారు మాత్రం నా దృష్టిలో ఒక ప్రజా యుద్ధ నౌక అంటే విప్లవ సాహిత్యం, ప్రజల కోసం ఎర్రజెండాను నమ్ముకొని ఎర్రజెండాను పట్టుకొని తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని పార్టీలో పనిచేసి తూటాలు తిని, అది కూడా దొంగెదురు కాల్పులు కూడా కాదు, ఒక పాలక వర్గం కాల్సింది ఆయన. అలాంటి గాయకుణ్ణి ఆయన్ను గుర్తించి నంది అవార్డు అంటే తరతరాల నుంచి నేను నంది అవార్డు, దానికి ఇమీడియట్గా గద్దర్ అవార్డుని అనౌన్స్ చేసిందంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంగా మాత్రం చాలా కళాకారుల పక్షాన కళాభివందనాలు. చాలా గొప్ప విషయం, గొప్ప నిర్ణయం. అలాగే తెలంగాణ ఉద్యమానికి ప్రతి వేదికకు, ఈవెన్ గద్దరన్న ఉన్న వేదికకు, మేమున్న వేదికకు కూడా ఫస్ట్ జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఈ పాట రామకృష్ణ గారితో సానియాది రెడ్డి స్టూడియోలో నేను పాడించిన. అవునా? ఓకే. ఈ పాట రికార్డింగ్ నేను చేయించిన. రామకృష్ణ ఫిల్మ్ సింగరు. ఓకే. అప్పుడు కేసీఆర్ గారు చెప్పిండు, గుడి వెనుక గుడిసెదానా గుండీల రైకదానా నీ గుణం నాకు తెలుసునే జారుబోతు లక్ష్మి. ఇక్కడ వరకు ఈ 4 లైన్లు వాడిండి కేసీఆర్ గారు. పాడి ఈయనతను వాడించాడు, బాగుంటుంది అంటే. ఒక 3 గంటల చిల్లర టైం పట్టింది. నేను సానియాది రెడ్డి గారి స్టూడియోలో నేను పాడిచిన పాట జయ జయ తెలంగాణ. ఆ పాటను జాతీయ గీతం, రాష్ట్ర గీతం చేస్తామని చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చేసిన గొప్ప విషయంగా. మనం మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. కళాకారులను మొన్న అతను మొత్తం మీద ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఒక పెద్ద మనిషికి ఆయన గొప్పగా సన్మానించుకొని ఆయనకి 25 లక్షలు ప్రకటించి నెలకి 25,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి చాలా గొప్ప విషయం. నేను కళాకారుని కాబట్టి చెప్తున్నాను. కళాకారులను గుర్తించడం, ఉద్యమకారులను గుర్తించడం, వాస్తవానికి ఈ మార్పు జరిగిన దాంట్లో కూడా ఉద్యమకారులు. ఆ విషయంలో కేసీఆర్ గుర్తించలేదా ఉద్యమకారులని? కొంతమందికి ఏదో పదవులు ఇచ్చినట్టున్నాడు కదా. కొంతమందికి అది రసమై బాలకృష్ణ గారికి ఇచ్చాడు, 2 ఇచ్చాడు, మళ్ళీ ఇంకోటి ఇత్తేవాడన్నా తిరగబడతాడు అని చెప్పి ఎమ్మెల్యే ఇచ్చాడు, చైర్మన్ ఇచ్చాడు. గోరటెంకనకు ఎమ్మెల్సీ ఇచ్చాడు. లాస్ట్కు తమ్ముడు సాయి చందు బాగా తిరుగుబాటు చేసిండు. లాస్ట్కు ఆర్ఎస్ బ్రౌన్ గారిని కలిసి బీఎస్పీలో పోయే ప్రయత్నం చేస్తే అప్పుడు అబ్బా శకదలితేనే కానీ అంతే పిలిచి గోడౌన్లు గిడ్డౌన్లు ఇచ్చాడు. అసలు యాక్చువల్గా నాకు ఎమ్మెల్సీ రావాల్సి ఉంది, దాన్ని ఈ శ్రీనివాస్ గౌడ్ బ్యాచ్ అంతా కలిసి రాత్రికి రాత్రి మార్చేసింది. తనకి ఎమ్మెల్సీ రావాల్సిందంటే ఆ తమ్ముడు కూడా వీళ్ళని నమ్ముకొని టీఆర్ఎస్ నమ్ముకొని ప్రతిపక్షాలను పేర్లు పెట్టి అంటే అది ఆ సాహసం ఎవరు చేయలేరు. ఒకటి ప్రభుత్వ నౌకరి నాది, పెన్షన్ నౌకరి, కొంచెం పాలక వర్గాలు, ఆంధ్ర పాలక వర్గాలు కన్నెర చేసిన నా నౌకరి పోయేది. మీరు ఆల్రెడీ అప్పుడు జాబ్లోనే ఉన్నారు. లాస్ట్ మన ఇంటర్వ్యూలో కూడా మీరు గట్టిగానే చేసుకున్నారు. కేసీఆర్ గారు కదా చేసినట్టు ఏపురు సోమన మీద వాళ్ళ ప్రయోగాలు చేసినట్టు వాళ్ళు కనుక చేయదలుచుకుంటే నేను ఎన్కౌంటర్ అయిపోతు. అంటే అంత డేంజర్. ఇప్పుడు ఎవని పాలైంది రో తెలంగాణ అన్నందుకు తను బాగా అరెస్ట్మెంట్ గురయ్యాడు. కానీ నేను వాడు వీడు అని చెప్పి అసలు మొత్తం గద్దరన్న అయితే ఏం చూసుకొని రా బిడ్డ, నువ్వు జననాట్య మండలి కంటే పవర్ఫుల్ సాహిత్యం రాస్తాను అని చెప్పన్నాడు. అంత రెచ్చిపోయి రాసినాం. మరి అట్లాంటి కళాకారులే మళ్ళా ఈ గవర్నమెంట్ మారడానికి కూడా చాప కింది నీళ్ళలాగా భయపడుతూ ఘోరంగా ఏ ఉద్యమం అయినా కూడా చాప కింద అది జననాట్య మండలి పాట హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేలిల హోలీ ఏడబుట్టి ఏడబెరిగి ఏడికొచ్చి ఏడ చచ్చి ఎవరి కోసం వచ్చినారు, ఎందుకోసం చచ్చినారు, ఏ తల్లి కంటి పాపలోలి సెమ్మకేలిల్లవోలి కూలి తల్లి కడుపు పంటలోలి సెమ్మకేలిల్లవోలి పల్లె పల్లె తిరిగినారు మాల పల్లె కచ్చినారు లంబడిల్ల చన్నతోని సెంచు చంద్రన్నతోని
సాప కింది నీళ్ళలాగా ఓలి సెమ్మకేలిలవోలి సోపతేమో చేసి రమ్మవోలి సెమ్మకేలిలవోలి. అట్లా నాకు కూడా వార్నింగ్ లెటర్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకే. ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయని చెప్పి నా జీతాలు ఆపి రాయించుకున్నారు. అయినా కూడా ఊకం కదా, నీకెట్లా పనిచేసినాము అందరికీ అంతే కదా. ఇప్పుడు మార్పు ప్రజల కవి కళాకారుడైనోడు ప్రజల పక్షాన ఉంటాడు, అంతే కదా. ప్రజల పక్షాన లేకపోతే వాడు కవి కాదు, వాడు కురిపి, వాడు కాకి, వాడు కళాకారుడు కాదు. అట్లా మార్పు కోసం ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు అనుకునే మాటలే మేము పేపర్ల మీద పెట్టినాం. అదే పాట మాకు పాట రాయడం వల్ల కూడా మా గొప్పతనం పెద్ద లేదు. వాళ్ళు అనుకునే మాటలే కొంచెం తలకాడి దీర్ఘాలు కుదిరిచ్చి పాటలుగా మలిచి చైతన్య గీతాలు. గద్దర్ పాట పాడండి ఏమన్నా మంచిది, గుర్తు చేశారు కాబట్టి. గద్దర్ అన్నయ్య చాలా గొప్ప. వందనమో వందనమమ్మ నా చెల్లెల స్వర్ణమ్మ, చెమట చుక్కల వందనమమ్మ, సేను సెలకల వందనమమ్మ, కన్న తల్లుల వందనమమ్మ, సిన్ని కూనల వందనమమ్మ, నీకు బంధుకుల వందనమే నా చెల్లెల స్వర్ణమ్మ, మా బక్క రైతుల వందనమో నా చెల్లెల స్వర్ణమ్మ. చాలా. అరే భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, పచ్చని బంగారు భూములున్నవి, చావులేని మన జీవనదులురాం. అరెరెర అంగట్లో నా అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన. చాలా అందులో అద్భుతంగా ఉంటుంది అది. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు మీకు నిజంగా ఆయన పాటలు. నేను చిన్నప్పుడు మాది దామర మండల తక్కలపాడు గ్రామంలో దాడి సుధాకర్ అని మావోయిస్ట్ పార్టీ వాళ్ళ ఇంట్లో టేబుల్ కట్లు వస్తుంది. తాకటు మారటు రే దాదా కొమరం భీమంజయంకటు, అరే తుడు మోగుతున్నదన్నా తుడు మోగుతున్నదే గొండన్నలు భైరవాయి, గొడ్డన్లెత్తి భైరవాయి, కులం దాదలు భైరవాయి, బాకులెత్తి భైరవాయి, బళ్ళాలెత్తి భైరవాయి, పోలీసోన్ని భైరవాయి, ఎస్ఐ గాన్ని భైరవాయి, పట్టి ఈడ్చి భైరవాయి, గుండె మీద భైరవాయి, కాళ్ళు పెట్టి భైరవాయి, కత్తులు తీసిండ్రా కత్తులు తీసిండ్రా కత్తులు తీసిండ్రా కనకన మండిండ్రా, దెబ్బతోటి భైరబాయి, ఎస్ఐ గాడు భైరబాయి, పోలీసోడు భైరబాయి, సర్కిలోడు భైరబాయి, డిఎస్పి గాడు గడగడగడ భైరబాయి, వనుక్కుంట భైరబాయి, పరుగులు తీసిండ్రా పారిపోయినారు రం ఇద్దరు కౌరన్న వారి. అరే గుంపును చూసిన ఎస్పీ గారికి గుండెల నాయో నాయన, కత్తులు చూసిన కలెక్టరోనికి కళ్ళు వనికి నాయో నాయన, డిఎస్పి గాని చేతిల లాటి లొటలొటమన్నాదో నాయన. ముఖ్యమంత్రి అంజయ్యగాడే ఆగమాగమయ్యే ఈ ఇంద్రవెల్లి కోసం. అప్పుడు ఆ సాహిత్యం అంటే బాణీలన్నీ మళ్ళా ప్రజల బాణీలు. కాలుగు ముళ్ళు గుట్టె లంబడయ్యో లంబడయ్యా, గింత కలమంద బెట్టరం లంబడయ్యో లంబడయ్యా, సిరిమల్ల చెటి కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ, నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మా ఎందుకమ్మా. అవి చాలా మన ఈ లంబాడి అంటాం కదన్నా, ఈ రాజస్థాన్ వాళ్ళు ఇక్కడికి వలస వచ్చింది. ఓకే. వచ్చిన కొత్తలో వాళ్ళు ఎర్రమట్టి, ఉప్పు, లవంగాలు, యాలకులు అమ్ముకునేవాళ్ళు. అప్పుడు పుల్లాలు పుల్లాలు లవంగ పుల్లాలో లంబాడోళ్ళ తమ్ముడాం, లవంగాలకేం ఖరీదు లవణంకేం ఖరీదో లంబాడోళ్ళ తమ్ముడా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా, దండు దండుకు 70 చేతులు పుట్టాయి నేస్తమారావం. ఆ లంబడోళ్ళ వాళ్ళ మీద అల్లుకున్న పాటలకు వెళ్ళి కూడా బాణీలు బాగుంటాయి. విప్లవ సాహిత్యం కూడా రాసుకున్నారు. అంటే జానపదం చాలా గొప్పది అన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలనిపిస్తుంది మీకు? మరి ఇప్పుడు గవర్నమెంట్లో ఏమైనా భాగస్వాములు కావాలన్న ఆలోచన వస్తున్నదా, లేదు కేసీఆర్ దగ్గరికి ఏమన్నా మళ్ళీ పోయి కంటిన్యూ కావాలనిపిస్తున్నదా? ఆయన పులి వస్తుంది అని అంటున్నారు కదా, ఇవాళ బయటకు వచ్చినట్టు కట్టి పట్టుకుని తెలంగాణ భవన్కి. అంటే మేము బోన్లో కూరుకోవాలి. అంటే వాస్తవానికి నాకు అంటే ఇప్పుడు అనిపిస్తుంది అన్న, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం కోసం 2002 నుండి
కేసీఆర్ గారి దగ్గర పనిచేసినాం. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడ్డది. 10 సంవత్సరాలు అయిపోయింది. మేమేం ఆశించలే. అంటే నేనేమంటానంటే కట్టెలు కొట్టుకొచ్చి రాళ్ళు వందిచ్చి నీళ్ళు తీసుకొచ్చి బియ్యంలో మెరుగలేరి అండబెట్టి బొగొండితే అంత తిన్న అడుగు మాడి చెక్కలను మాకు పెట్టాయి. అవును, మేము అడగకపోవచ్చు. అవును. ఇంట్లో పెళ్ళి అయితే అయ్యా పెద్ద కొడుకు ఎడిపోయాడు అని ఇంట్లో అడగదు కదా. అరే వాడు కనీసం కష్టపడ్డాడు, పోయేటోని అన్నం వీళ్ళతో పిలిచి పెడదాం. కానీ ఇక్కడ వీళ్ళు పడతాడే వీళ్ళకే సరిపోలే, అవును, ఇంకేమైనా పెట్టలే. అట్లా లేదు. నాకు మాత్రం వాస్తవానికి ఇప్పుడు అనిపిస్తుంది, పాటలు రాస్తాం, పాటలు పాడదాం. మన పాటలలో నీతి ఏమవుతుందో అది అమలు కావాలంటే మనమే చేస్తే బాగుంటుంది. కోడి ఎరిగింది అంత కొడిపి వాసన వస్తుందనే వాళ్ళు మనం ఇంత మట్టించి దాన్ని చెప్తే ఆ వాసన రాదు కదా. మన పాట ఎట్లున్నదో, మన ఆలోచన ఎట్లున్నదో, మన భావం ఎట్లున్నదో అట్లా జనంలోకి వెళ్ళి మలమూత్రం అనేది కనబడకుండా సేవ చేయాలని నాకు ఉంది. దానికి మనకు కూలి కాడ చేతి రొక్కం కాడ అడిగితే ఇతర అదే అదే వచ్చింది అనేది. కానీ మన వాస్తవానికి మనస్ఫూర్తిగా మార్పు కోసం మనం కూడా చాలా తీవ్ర స్థాయిలో కష్టపడ్డాం. మనల్ని గుర్తిస్తే వాళ్ళ కృతజ్ఞతలు, గుర్తించకపోతే ఏం లేదు, ఇదే పాట పాడుకుంటాం. ఇప్పుడు కేటీఆర్ కూడా మొన్న మీ పేరు ప్రస్తావించారు అక్కడ కరీంనగర్ పార్లమెంటరీ మీటింగ్ అనుకుంటున్నది. నాకు అదే బోరటి వెంకన్న, రసమై బాలకిషన్ గారు, వరంగల్ సీను వీళ్ళంతా కేసీఆర్తో కలిసి కూర్చొని పాటలు రాస్తుండేటోడని. అంటే ఆయన గుర్తుంది. వాస్తవానికి 10 ఏళ్ళ తర్వాత నా పేరు తీసిండంటే నేను కష్టపడ్డనేది గుర్తుంది. మరి కష్టపడ్డప్పుడు నాకు ఫలితం లేదు. నాకు కనీసం ఒక సింగిల్ ప్రమోషన్ అని చెప్పాయి. నేను పదవులు, మనుడు మాణిక్యాలు, వజ్ర వైడ్యూరాలు ఏమో అడగలేదు కదా. కనీసం నాది పెన్షన్ ఒకరికి 2 పైసలు పెన్షన్ పెరుగు, నా పిల్లలు మంచిగా కడుపు తినేటోళ్ళు. కనీసం నన్ను గుర్తించాలి. మీరు తలుచుకుంటే ఆ ప్రమోషన్ ఎంత, మీరు తలుచుకుంటే అసలు నేను ఎక్కంట. మీరు ఇట్టిగా ఇట్లా ఎడోకంతం చూస్తే నేను ఎక్కువనే ఉంటుంది కదా. మీకు లేదు, నేను కష్టపడ్డ కాడ ఫలితం ఉంటుంది అనుకున్నా. నేను కూడా కాళ్ళు పట్టుకునే ఇది కాదు. అంటే ఎందుకు మరి రసమైకి దొరికిన ఇది మీకు ఎందుకు దొరకలేదు? మీ పాటలే కదా ఆయన వాడింది. మా పాటలే పాడు. మరి మీరు ఉండాలి కదా ఆ ప్లేస్లో. ఆయనలాగా మేము చొచ్చుకోపోలే. ఓకే, ఆయనలాగా చొచ్చుకోపోలే. అంటే అస్తమానం మనకు ఇంత బంతిలో మనకి ఏమో కాడ మూల కూర్చుని పెడతారు కదా అనేది ఉంటుంది అన్న. అట్లేం లేదు. 5 ఏళ్ళ తర్వాత మనకేం రాదనేది కూడా మనం డిసైడ్ అయిపోయినాం. సరే మనకు రాకుండా కూడా ప్రజలకు మంచి న్యాయం జరగాలి. మనం గింతేరాయిగా మన బతుకు, మనకు రాజకీయం బాకీ లేదు అక్కడ. మనం యుద్ధమే చేయాలి, పోరాటమే చేయాలి. పేదరికం పేదోడు ఉన్నంత కాలం పోరాటం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి పోరాటం పక్షాన్ని ఉన్నాం తప్పితే పదవులని మనం అడుక్కోవడం, ఓకే, ఆ ప్రగతి భవన్లోకి చొచ్చుకుపోవాలనే ఆలోచన రాకపోవడం. చొచ్చుకపోవడానికి ఏముంటుంది అన్న? ఇప్పుడు నడి రోడ్డు పోయేదే ఉంటుంది, సార్ అనుకుంటే లోపలికి పోవాలి. మీకు రాకపోవచ్చు. అది నడి రోడ్డు దానికి ఇన్పకించానా? ఆడ నలుగురు పోలీసు వాళ్ళు ఉంటారా, మనం పోతాం అనుకో, వాళ్ళు కాజానా ఎడిపోతూ ఉంటారు. సీఎం దగ్గర కనుకనే ఒకళ్ళు మొగలు చూసి ఒకళ్ళు నవ్వుడు, సీఎం దగ్గర పోతాడ మొగోడు అనుకొని వాళ్ళు అంటారు ఓకే భయ్యా ఒకసారి లోపల నుంచి ఫోన్ చెప్పి అంటారు. ఓకే, ఇక లోపల నుంచి ఫోన్ అంటే అదే అయ్యేదా? తాతలు గుర్తుకొస్తారు లోపల నుంచి ఫోన్ చేపియాలంటే. అట్లా నాతో కాలే అది కాలే. సో ఇప్పుడు మీరు అదే జాబ్లో కంటిన్యూ అవుతున్నారా? అదే జాబ్ ఉన్నాను. అదే జాబ్లో కంటిన్యూ, అదే జాబ్ INPRలో ఉన్నా. సో ఇప్పుడు ఒక లాంగ్వేజ్ నడుస్తున్నది ఇప్పుడు, ఏదో ఇది ఒకరినొకరు రండా అని తిట్టుకుంటున్నారు. నేను అనలేను అది, కానీ అనాల్సి వస్తుంది. వాటర్ తాగండి పర్లేదు. రండా అని గాండు తిట్టుకుంటుంది. నువ్వు రండా, నేను రండా, వాడు రండా, వీడు రండా. అసలు రండా ఏంటిదో ఎవరో ఫస్ట్ అన్నట్టున్నది. ఆహా ఈ పదం బాగున్నాయని చెప్పి అందరు వాడుకుంటాను. అది కేసీఆర్ స్టార్ట్ చేసిండు అప్పుడు. ఆయన స్టార్ట్ చేసింది కిషన్ రెడ్డిని ఉపయోగించి ఆయన అన్నాడు. ఇప్పుడు రేవంత్ అనగానే ఇప్పుడు మొత్తం బాల్కసుమను వీళ్ళంతా ఇదైపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు అనే గొప్ప వ్యక్తి పెద్ద బాల శిక్ష.
అందరు అక్కడ పనిచేసిన కదా, మంచిగా పాడని చెప్పి వదిలిపెట్టాడు. కానీ వీళ్ళు గురువు గౌరవం మర్యాద ఎడమశయి భూవశయి ఎట్లుంటుందనే విషయం మీద చాలా గుంజాయిషి చేసి అద్దుమందులో ఉన్నారు వీళ్ళు. ఇక లాభం లేదు, ఏం చెప్తాడు వాడు, ఏనో కాడ పోవాలని చెప్పి అందరు అదే భాష మాట్లాడతారు. కానీ నిజంగా సార్ ఈ సంస్కృతి ఉందన్న అదే లేదు కదా, లాంగ్వేజ్ అనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో కదా వాళ్ళు మాట్లాడుకున్నట్టు వాళ్ళ వీళ్ళు నేర్చుకుంటారు, లేకపోతే వీళ్ళదైతే వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదానికి ఇక్కడే ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ఏమంటుండి అంతో ఇంతో వాళ్ళు దులిపిన ఎంగిలి మెతుకులే వీళ్ళు అయ్యి. కానీ వాళ్ళు ఇంకా రచ్చరా ఏం చేసిండ్రు, వీళ్ళు కూడా స్టార్ట్ చేసిండ్రు రండా అని. అంటే మరి వీళ్ళ ద్వారా రేపటి తరం ఏం నేర్చుకోవాలి? పెద్ద 3 బాట్ల కాడ తిప్పేసినట్టు వీళ్ళ రాజకీయం. ఇంకొకటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూలిపోతుంది అన్న ఒక స్టేట్మెంట్లు ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు రెగ్యులర్గా ఇస్తున్నారు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడినాము. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆయన ప్రతి సందర్భంలో ఇప్పుడు ఆయన పబ్లిక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఇదేమన్నా జనము అనవసరంగా గెలిపించుకున్నారు, మీరు తప్పు చేసిర్రు, ప్రజలే తప్పు చేసిర్రు అన్న లెవెల్లో మాట్లాడుతున్నారు. హిప్నాటిజం చేస్తున్నారు. కానీ కూలగొట్టి కట్టుడు వీళ్ళకు అలవాటే కదా. కూలిపోయేదా సెక్రటేరియట్? 100 ఏళ్ళు ఉండేది. ఇంకా ప్రగతి భవన్ కూలిపోయేదా? కూలగొట్టి కట్టుడు. ఈ 10 ఏళ్ళ రాజకీయం కేవలం శిలాపలకాల రాజకీయం. శిలాపలకం పెట్టుడు, కొబ్బరికాయ కొట్టుడు, అంతే. ఇదే అసలు. అప్పుడు నాతో కూడా శిలాపలకాల మీద పాట రాయించలేదు, ఎస్పెషల్లీ శిలాపలకాల మీద పాట నాకు గుర్తులేదు. పాట రాయించిరా? కోకపేట భూములన్నీ కుక్క లెక్క బుక్క పెట్టి అని చెప్పి చాలా. నేను అయితే గొప్ప విషయం ఏంటంటే, నేను ఎవరి మీదనైతే తిట్టుకుని రాసినో వీళ్ళు రాయించలో పక్కకు కూర్చుని వాళ్ళే మళ్ళీ ఈ 10 ఏళ్ళు వీళ్ళ దగ్గర. ఓకే, వాళ్ళే. నేను ఎవరు ఈ పేర్లు చెప్పద్దు అని. అదే వీళ్ళే ఇంకెవరు ఉంటారు, మల్లారెడ్డో, తలసానో, ఇంకెవరు మళ్ళీ వాళ్ళే పోయి ఆయన దగ్గర చేరినారు. అవును. అయితే మనం ఎవరినైతే తిట్టినామో మన దగ్గర పోయి నవ్వు పెట్టాలి. అదే కాబట్టి అంటే మీరు దగ్గర కాలేదని మీరు అన్నారు కదా, అంతా వీళ్ళే కదా, అంతా వాళ్ళే కదా. మళ్ళీ వాళ్ళకి నమస్తే పెట్టి ఆయన మీద పాట రాస్తే నువ్వు మళ్ళీ ఆయనకే నమస్తే పెట్టాల్సి వస్తుంది. ఎట్లా కూలగొట్టి ఇది కూలిపోతుంది అది కూలిపోతుంది, ఇది 3 రోజులకే కూలుతుంది, మీకు 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా 5 ఏళ్ళు లాస్ ఉంటుంది. మళ్ళా జనం ఇంతమంది జనం, ఇన్నుల జనం, ఇన్ని జిల్లాల జనం, ఇన్ని డివిజన్ల జనం, ఇన్ని మండలాల జనం, ఇంత చదువుకున్న జనం, ఇంత ఉద్యోగులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, డాక్టర్లు, యాక్టర్లు, లాయర్లు తప్పిదం చేసిన 6, పొరపాటు చేసిన 6 వాళ్ళు. మీరే 4 మంచోళ్ళు బుద్ధిమంతులు, మీరు పైకెగిరి ఎలిగితేనే ఇదంతా వెళ్తురు వస్తుంది, మీరు వానయి గుర్తేనే పంటలు పడతాయి. అది ఎంత 2వ తరగతి పిల్లాడిని అవుతాడు అన్నారు. కాంగ్రెస్ వచ్చి అరే బండి మనం కొత్త బండి కొనుక్కొనేసినాం, తమ్ముడు తీసుకుని పోయి ఎన్నో గుద్ది తెచ్చాడు. ఓరి ఏమన్నా కొన్న బుద్ధి అనేది ఇల్లే మాయలే గుద్దినవరా అంటాడు. ఇది వచ్చి 3 రోజులు కాలే, అప్పుడే మారుతాం. ఏంటిది మారా, నీ ముడికింది భర్త సంచి నేను గుంజుకొని నా ముడికింది వేసుకున్నాడా? అట్లా ఏమైంది? ఇప్పుడు ఈటల రాజేంద్ర దగ్గర కూడా ఉన్నట్టున్నారు కదా మీరు, అంటే ఉన్నట్టు మీన్స్ ఆయన కూడా 1-2 పాటలు రాసినట్టున్నారు కదా. బాగా రాసి హుజురాబాద్ ఎలక్షన్లో ఒక్క ఈటల రాజేంద్ర బీసీ బిడ్డ, ప్లస్ అయినా అభ్యుదయ భావాలు గలవాడు. అభ్యుదయ భావాలు ఎవరికి వస్తాయి? ప్రజలంటే ప్రేమ ఉన్న వాళ్ళకు, ప్రజలంటే ప్రాణం ఉన్న వాళ్ళకు. ఆయన నటి చేసి అజకారం చేసి ఆయనని బయటికి నూకేసిరు. అవును, ఆయన రాలే. ఆయన బయటకు నూకేసి మొత్తం మంత్రులు ఎంతమంది ఉన్నారో అందరూ అన్ని మండలాల్లో, ఊళ్ళల్లో, ఎమ్మెల్యేలు అందరూ అక్కడ. కేసీఆర్ ఎస్పెషల్లీ పథకాలే క్రియేట్ చేసింది. దళిత బంధు, దళితునికి 10 లక్షలు. అదే నువ్వు 10 లక్షలు 10 సార్లు ఇచ్చిన ఈటలకే ఓటేస్తామయ్యా లెల్లైలో లెల్లియ. ఫుల్ వైరల్ అయింది అప్పటి, బాగా వైరల్ అయింది. అది పులిరా తెలంగాణ గడ్డనా, మన ఈటలన్నా పేదోళ్ళ కన్నా బిడ్డరా, అరే హుజురాబాదు నియోజకవర్గం ప్రజలకు పెద్ద జీతగాడురా అని చాలా అన్ని సిచ్యువేషన్ సాంగ్స్. ఇప్పుడు ఏంటి ఈటల సిచ్యువేషన్ ఏంటో? మళ్ళీ ఎంపీ అంటున్నారు.
అంటే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని సబ్జెక్టుల మీద ఎన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఓయి మీద రబ్బర్ కాల్పులు రబ్బర్ బుల్లెట్ల కాల్పులు అనిల్ వేయికుట్లు పడిన అనిల్ మీద ఎద నిండా గాయాల ఎగపోత సోకాలు ఎక్కడి అన్యాయమే అమ్మా ఇది ఎవడు చేసిన పాపమే అరే బోయులో ఉన్న అగ్గిరాజు కొనికేయులో ఉన్న బగబగ మండర విద్యార్థులు రగిలించిన మంటల ఉద్యమానికి ఊపిరాయరా అరే ఓయు బిడ్డల గుండెల మీద గుండ్ల వర్షము కురిపిస్తున్న ఆంధ్ర పోలీసు అహంకారమో పాపం దలిగి పతనపైతది మీడియా పైన ఆంక్షలు పెట్టి గుంజు గుంజు విద్యార్థులు కొట్టే చీకటి దొంగ గాండుగాళ్లను గర్జించి తరిమేద్దామన్నా సోనియా పుట్టిన రోజుకు మనము కానుకైతే మన్ను అని అప్పుడు ఎట్లయితే రాసినాము ఈటల్లో అన్నప్పుడు కూడా సిచ్యువేషన్ సాంగ్స్ ఇప్పుడు కూడా సిచ్యువేషన్ సాంగ్స్ అంతే కదా సందర్భం. తెలంగాణ ఉద్యమం దండుల్లా కస్తుంటే జెండందుకొని వీడు ముందురుకుతున్నాడు మీటింగు కాడుండి ఎంత పిలిచిన రాడు ఆ ముచ్చట్లు విన్నాడు ఎలమంద ఆ ఇంటి జాడలే మరిసిండు ఎలమంద ఇక ఏడా చూసిన వీడ ఎలమంద ఊరంతా పోరు రాజేస్తుండు ఎలమంద ఆ పోరాడు ఇప్పుడేమంటాడని చెప్పి 4 కోట్ల మంది కొట్లాడి సాధిస్తే 4 తింటున్నారా అంటున్నాడు బంగారు తెలంగాణ చేస్తారని కలగంటే బొందాల పాలు చేసిండన్నాడు నడుముకున్న కీలు కత్తి తీసి వాళ్ళ కీలరిగి వాత పెడతానంటాడు తిత్తిలా జగమగా కొట్టి కొట్టి వాళ్ళ కొంప కగ్గి పెడతానంటున్నాడు గొర్రె మంద కాడి ఎలమందడు చేత గొడ్డలి చిప్ప మర్రేస్తున్నాడు బొల్లి గొర్రెలు ఎల్ల కొడితే బక్క గొర్రె పుర్రు కొడుతుందని అంటున్నాడు మంద కావలి కుక్క తోడేళ్లతో కలిసి దొంగ తిళ్ళకు మరిగి అన్నాడు దడి నిండా రావందులు అంటున్నాడు నా గొర్రాగమవుతున్నాయి అంటున్నాడు కన్నెర్ర చేసిండ ఎలమందాడు మల్ల ఊళ్ళన్ని మరలేస్తానంటున్నాడు కథన రంగానికే సిద్ధమంటున్నాడు కోపానికి వచ్చిండే కోపానికి వచ్చిండ ఎలమందడు కోరమిస్సాన్ని దిప్పిండ ఎలమందడు కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాకుల గద్దల పాలాయనంటున్నాడు గద్దల పాలాయనంటున్నాడు ఎంత గది వెళ్ళ పాలనైందంటున్నాడు ఇదే జరిగింది కదా అదే జరిగింది యాజ్ ఇట్ ఈజ్ గా. మొత్తం రూరల్ అంతా స్వీప్ అయిపోయింది గ్రామీణ ప్రాంతాలు మొత్తం. హైదరాబాద్లో జనం ఎందుకు వేయలేదంటారు? ఈ కేసీఆర్కే సపోర్ట్ చేశారు హైదరాబాద్లో ఉన్న. సరే ఇక్కడ కొన్ని ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ వాళ్ళు హైదరాబాద్లో ఖచ్చితంగా టీఆర్ఎస్కి వేయమని ఒక ఫత్వాలే జారీ చేసినారు వాళ్ళు. సెటిలర్ ఓట్లు కూడా కొంత సాలిడ్గా పడ్డట్టున్నాయి. సెటిలర్ ఓట్లు ముస్లిం ఓట్లు వీళ్ళ అందులో ట్రయాంగిల్ బీజేపీ కూడా ఉండడము బలంగా అది కూడా ట్రయాంగిల్ ఫైట్ కొన్ని మళ్ళా ఈ ధరణి భూములు ఇవన్నీ మాస్ పీపుల్స్ ఊళ్ళల్లో జనం అనుభవించినంత హరాస్మెంట్ సిటీ వల్ల అనుభవించాలి కాబట్టి వాళ్ళకంతా వీళ్ళకి తెలియదు కదా కాళేశ్వరం ఏంది ధరణి ఏంది ఇవన్నీ తెలియదు. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకు వెండి స్క్రీన్ తప్ప ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జ్ పెద్దమ్మ తల్లి దావతులు 60 సభ దావతులు సిలుగురి బాల దర్శనాలు ఇవి తప్ప ఇక్కడ వీళ్ళు గెట్టి దాటరు భువనగిరి గెట్టి దాటరు దాటితే యాగిరిగుట్టాం మళ్ళా కోసుకొచ్చిన పిక్క తాగుడు తర్వాత కాళేశ్వరం పోవాలి కుంగుడు అంటే తెలియదు వీళ్ళు మింగుడు అనుకుంటారు. సిటీలో కుంగింది అంటే ఈ భాష వీళ్ళకి అర్థం కాదు. అక్కడ అటు పోకుండా మిమ్మల్ని పోకుండా చేసిరి ఎవరిని పోకుండా ఇప్పుడు నన్ను అంటాను కానీ ఎట్లా మార్పు కానీ ఈ రాష్ట్ర మార్పుకు కీలకమైన పాత్ర పోషించింది మీరు. తీన్మార్ మల్లన్న కాలేజీ సీన్ అన్న ఇట్లా ఎంతమంది మీరు ఇంకా మొత్తం మీద మీరు ప్రాణాలకు తెగించాలన్న వాస్తవానికి. సరే మేము రెచ్చగొట్టే పాటలు రాసి జనాల్ని జైల్లో పెట్టే పాటలు రాయొచ్చు కానీ మీరు మాత్రం ప్రపంచానికి చూపించిండు. మూలకున్నోడికి ఇట్లా ఫోన్కి ఇట్లా వస్తే మీదే న్యూసే. మళ్ళీ మీరు ఎక్కడ ఆ రూమ్లో దొంగడు ఉంటే అదే దొంగలో ఇంట్లో 3వ రూమ్లో మీరు ఉంటారు. అక్కడ కత్తులు ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు అంటే ఆ పాకిస్తాన్ తుపాకీ ఎడతారా ఆ తుపాకీ అడుగుతారు మీరు. కానీ మామూలు ధైర్య సాహసాలు చేయలే. మీరంతా ప్రజల పక్షాన ఓ రకంగా ప్రజలంతా మీకు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఇది గుర్రం గది మైదానం అని మీరు పస్ఫుటంగా తెలియజెప్పింది కాబట్టి మీ త్యాగం. మహిపాలు ఆ తమ్ముడు అయితే ఘోరంగా మీలాగానే కిడ్నాప్ చేయబడి దెబ్బలు తిని ఘోరంగా హరాస్మెంట్ అయినా కూడా బాగా రచ్చ చేసి విద్యార్థులను మెడేసుకొని బాగా లాస్ట్ లో బాగా తిరిగిండు బాగా హరాస్మెంట్ అనుభవించిండు. ఇంకొకటి ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ ఏంటి? తెలంగాణ భవిష్యత్తు ఎట్లుంటది, ఎట్లుండాలని మీలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు?
మీరు కూడా ఉద్యమం చేశారు కదా. అయితే వాస్తవానికి ఇప్పుడు ఈ దొరలు అని మనం బాగా మాట్లాడుకున్నాం కదా. ఏమన్నా చేంజ్ కనిపిస్తుందా? ఇప్పుడు ఒక దొర పోతే కొంతమంది దొరలు పోతే ఇంకొంతమంది దొరలు ప్రతిపక్షాలు ఎట్లా పనిచేయాలంటే, నేను నా స్టైల్లో నేను మోటర్ చెప్తా. ప్రతిపక్షాలు ఎట్లా పనిచేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చిండు, గంప దించుకున్నాడు, కాసేపు నిల్చుని బాగా బరువు దించుకుని నిల్చున్నాడు. ఆలంగా ఈ ప్రతిపక్షం మొత్తం పోయే జరగి గంప జర గంపతి బిడ్డ నా ఇంటి జనక పోతా, ఈ కూరగాయలు అమ్ముకుంటా నలుగురు దీన్ని బతున్నారు, మీ గంపెత్తానరా. సహకరించుకోవాలి ఒకరికొకరు. వాస్తవం మాటలు. వాస్తవం ఇక్కడ 100 కోట్లు అన్నాడు, 100 కోట్లేనా, 500 కోట్లు, 500 కోట్లేనా, 5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లేనా. ఇప్పుడు నా ఇంట్లో సరిగా మాడిక తక్కువ ఉండదు, చెప్పే తక్కువ ఉండదు అగదు. కానీ అవతల ఇంటికి వినప్పుడు ఏమండి మజ్జిగ లేదా అని అడుగుతాం, పుణ్యానికి వచ్చేది కదా. అట్లా ఏమైంది ధరణి, ఏమైంది అదేమైంది, ఇదేమైంది, రైతు బంధు ఏమైంది, ఈ రుణమాఫీ ఏమైంది. అయ్యో ఆగరా, డేట్ చెప్పచ్చు. నువ్వే 9-12 నిమిషాలకు గోవర్కని కాడ నీ మీటింగ్ ఉంది, మళ్ళీ 10-11 నిమిషాలకు మంచిర్యాల అవుతుందా, ఆ టైం నువ్వు రీచ్ అవుతావా? ఓకే, షెడ్యూల్ 9-12 సపరేట్ ఎవరింటి వాడిపోతే అట్లా కాదు కదా. ఎవరు కూడా నువ్వు ఆగు, ఒక 5 ఏళ్ళు ఈ టైం నీకు 10 ఏళ్ళు ఇచ్చిళ్ళు, 5 ఏళ్ళు నువ్వు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ రద్దాం ఉంటాయి, ఇక నువ్వు రావు, నీది అయిపోయింది పాసాంగం. అది 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 ఇది మంత్రాల బలం లేకున్న తుప్పిర్ల బలం అంటారు కదా. అదే ఇది ఇద్దరు అయ్య కొడుకులట. కొడుకు చెప్తాడు ఆవులాగా అయిపోయినప్పుడు, అరే నాయన పులెత్తది, పులెత్త ఆవుల తింటుంది, నాయనా పులొచ్చే అని మొత్తుకోరా నేను వచ్చి రక్షిస్తా అంటే, సరే అని చెప్పి ఈ అమ్మ మా అయ్యకి ఇట్లా పెట్టి నీ దగ్గర అవుతాడని చెప్పి, నాయనో పులొచ్చే, నాయనా పులొచ్చే అంటే ఇప్పుడు ఆవు గొడ్డలు పట్టుకొని రుపుతాడు. ఈ అమ్మ పులి దగ్గర నువ్వు అత్తవరా అని చూసిన మళ్ళీ అవుతాడు, మళ్ళీ అవుతాడు. 3వసారి నిజంగానే పులెత్తే తింటుంది. నాయనో పులొచ్చో లబ్బలబ్బ అవుతున్నాడు. నీ అమ్మ పొరగి వారి బాగా గడుసుగాడి వీడికి ఇట్నే పరస్యం ఆడతాడు, సపరేట్ ఉంటాడు, పులెత్తేది అవును తింటుంది. అట్లా ఎప్పుడు కూడా చేసేవాడిని, ఇప్పుడు నువ్వెందుకు ఉండలేదో మళ్ళీ ఎట్లా ఉండాలో ఆలోచించు, ఉన్నోని గొప్పతనాన్ని గౌరవించు, దాన్ని పొగుడు, బాగా ఇచ్చాడు. ఎప్పుడు నువ్వే ఉంటావా? పెద్ద పెద్ద యోధులు రాజులు కూలిపోయారు, వాళ్ళందరూ కూలిపోతేనే మీరు జర పైకి వచ్చారు, అంతే కదా. వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడ? నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఈ తెలంగాణ అంతే, వీళ్ళు ఆటలే సాగు, ఎక్కడోళ్ళు అక్కడ మొత్తం గోడ కోలగు చేయించు. రాజశేఖర రెడ్డి చూద్దాం, ఫ్యూచర్ మంచిగా ఉండాలని ఆశిద్దాం. రాజశేఖర రెడ్డి నాయకుడు, చంద్రబాబు నాయుడు లీడర్. చంద్రబాబు నాయుడు లీడర్ కాబట్టి 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన, అక్కడిక్కడ కలిపి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనే ఎట్లనో ఆయనకు పరిపూర్ణంగా పోత పోసిన బొమ్మ రేవంత్ రెడ్డి గారు. ఈయన పర్ఫెక్ట్. ఇప్పుడు 5 ఏళ్ళు అంటాను, ఈయన 15 ఏళ్ళు ఉంటాడు కావచ్చు మంచి పనులు చేస్తే. మనం ఇప్పుడే కలాగంటే ఎట్లా? ఇప్పుడు కడుపులో బిడ్డ గొడ్డ మనం ఎట్లా చెప్తాం? చూద్దాం అట్లా. ఎనీవే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కానీ చాలా మంచి పాటలు రావాలి మీ నుంచి. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు తప్పు చెప్తూ పాటలు రావాలి, సమాజం మేలుకొల్పే పాటలు ఇంకా తప్పకుండా ప్రజలపక్షమే. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వరంగల్ శ్రీనాన్నతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.